జ్ఞేయమని అంటారు. నన్ను జ్ఞానమని దాన్ని జ్ఞేయమని అంటారు. నన్ను వస్తువని దాన్ని ఆభాస అని అంటారు. ఎందుకంటే ఆభాసకు శాశ్వతత్వం లేదు, వస్తువుకు శాశ్వతత్వం ఉంది. వస్తువు ఎప్పుడూ ఉంటుంది, ఆభాస ఉండదు. వస్తువు ఒకటే ఉంటుంది, ఆభాసలు అనేకం ఉంటాయి. మీకు ఇంకా సూర్యరశ్మి ఒకటే ఉంటుంది, ఇంద్రధనస్సులో రంగులు 7 ఉంటాయి. ఇంద్రధనస్సులో రంగులు ఏర్పడడానికి కారణం సూర్యరశ్మి. సూర్యరశ్మి లేకపోతే ఇంద్రధనస్సు రాదు. ఇంద్రధనస్సులో 7 రంగులు కనిపిస్తాయి, కానీ వాటికి సత్యత్వం లేదు. నేను హెలికాప్టర్ కాదు, ఫ్లైట్ కన్నా మీకు డబ్బులు ఇస్తా, మీరు ఎంత దూరమైనా వెళ్ళి ఒక పైలట్ను కూడా మీ చేతిలో పెడతా, మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి. ఆ ఇంద్రధనస్సులో ఉన్న ఇండిగో కలర్ నాకు చాలా ఇష్టం, అది తీసుకురండి. త్యాగలరా? తాగలేదు. ఎందుకని? అది ఆభాస అని మీకు తెలుసు. సత్యం ఏమిటి? సత్యం పరమాత్మ. అట్లా జీవుడు ఆభాస, పరమాత్మ సత్యం. అందుకని పరమాత్మ సామాన్యము, జీవుడు విశేషం. ఎట్లండి తెలియాలి నాకు? మీరేమో స్ఫురణ అన్నారు, నాకు అర్థమైంది. స్ఫురణ అర్థమైంది, అందరికీ అర్థమైంది. కానీ ఆ స్ఫురణని నేను ఎట్లా తెలుసుకోవాలి? ఇంత చెప్పినా మళ్ళీ నాకు క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ వస్తుందంటే, ప్రతి వస్తువు నా చేత చూడబడేటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో నా ఇంద్రియాల కన్నా దొరుకుతున్నాయి, నా మనస్సు కన్నా దొరుకుతున్నాయి కదా. ప్రపంచంలో ఉన్న వస్తువులను నేను నా ఇంద్రియాలతో చూడగలను. నాకు ఇంద్రియాలు లేవనుకోండి, పని చేయలేదనుకోండి, మనస్సుతోనైనా చూడగలను. ఎట్లా అంటే, నేను నయాగరా జలపాతాన్ని చూసారా మీరు అన్నా. మీరు నయాగరాను చూడలేదు, కానీ నయాగరా అన్న పదం విని ఉన్నారు. అదొక జలపాతము అన్నా కనీసం తెలుసు. ఇప్పుడు మీ మనస్సులో ఒక నయాగరా జలపాతాన్ని మీరు ఊహించుకోగలరు. అంటే ఒక నయాగరా యాజ్గా మీరు అక్కడ చూసి రాకపోవచ్చు, కానీ మీలో ఒక నయాగరాని మీరు సృష్టించగలరు కదా. ఒక సింహాన్ని చూసారా అని అడుగుతాను. నయాగరా వద్దులే, సింహాన్ని చూసారా అంటాం. మనం ఏదో సర్కస్లో ఎప్పుడైనా సింహం చూసామేమో, కానీ నిజంగా సర్కస్ కూడా నేను చూడలేదనుకోండి, కానీ నేను సింహాన్ని నేను నా మనస్సులో ఇప్పుడు ఊహించగలను. నాకు సింహం కనిపిస్తుంది. ఎట్లా కనిపించింది? నేను ఎన్నిసార్లు సింహం బొమ్మలు చూశాను. నా బుద్ధి వెంటనే ఒక సింహం బొమ్మగా తయారు కాగలదు. కానీ మీరు ఆత్మను చూశారా అని అడిగాను. అమ్మో, నేను ఎవ్వరు చూడలేదు. మీరు దేవుణ్ణి చూశారా అని ఎవరన్నా అడగండి. చూడలేదండి. ఎందుకని? నిన్ననే చెప్పుకున్నాను దేవుని గురించి. చూస్తే వాడు ఏమైపోతాడు? వాడు వస్తువు వాడు ఆభాస అయిపోతాడు, వాడు జ్ఞేయమైపోతాడు. చూసావంటే వాడు మాయమైపోవాలి. అందుకని దేవుడు అట్లా కనిపించేవాడు కాదు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ప్రమాణానికి అందుతాయి. ప్రమాణం అంటే ఏ వస్తువునైనా, ఇప్పుడు నాకు ఉప్పు రాయి నేను నోట్లో వేసుకొని ఉప్పు ఉప్పగా ఉంటుంది అని నేను చెప్పగలను. ఉప్పు ఉప్పగా ఉంటుంది అనడానికి ప్రమాణం ఏమిటి అంటే నా నాలుక. నాకు నాలుక లేదనుకోండి, నాకు ఉప్పు ఎట్లా ఉంటుందో తెలియదు. నేను చచ్చిపోయినాను అనుకోండి, నా నాలుక మీద ఉప్పు వేసిన చచ్చిపోయిన వాడికి మనం బియ్యం అన్నీ వేసి వస్తాం. వేసినా వాడికి నాలుక ఉంది,
అయినా వాడు చెప్పలేడు. ఏమీ లేదు అందులో చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళలో కూడా స్ఫురణ ఉందని చెప్పాను, చచ్చిపోయిన వాడికి కూడా నాలుక ఉందని చెప్పాను కదా. మరి చచ్చిపోయిన వాళ్ళు ఏం లేదు. ఆ స్ఫురణ నామరూప క్రియలు అనే పేరుతో కైనటిక్ అయింది చూడండి, అది లేదు. చచ్చిపోయిన వాళ్ళలో స్ఫురణ పోవటం లేదు. పుట్టక ముందు కూడా స్ఫురణ ఉంది, పుట్టిన తర్వాత స్ఫురణ ఉంది, మరణించిన తర్వాత కూడా స్ఫురణ ఉంటుంది, కోమాలో కూడా స్ఫురణ ఉంటుంది. మరి ఏం ఉండటం లేదు. మనకు డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు అనెస్థీషియా ఇస్తున్నాడు. అనెస్థీషియా ఇచ్చి డాక్టర్ ఏం చేశాడు? ఏ స్ఫురణ నుంచి నీకు శక్తి వస్తున్నదో ఆ శక్తిని ఈ నాలుక దగ్గరికి, ఈ స్పర్శేంద్రియం దగ్గరికి రానివ్వకుండా అరెస్ట్ చేశాడు. అప్పుడు అనెస్థీషియాలో వాడు జీవుడిని అరికట్టాడు. జీవుడనే పేరుతో ఈ శరీరంలోకి ఏదేదైతే వస్తున్నదో ఆ శక్తిని అరికట్టాడు. అది వచ్చే సోర్స్ని అరికట్టాల. ఎందుకని? తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత వాడు ఇట్లా చెప్పంగానే అప్పటికి ఆ మెడిసిన్ పవర్ అయిపోయి మనం మళ్ళీ పలకాలి. పలకకపోతే వాడిని సూ చేస్తాం మనం. ఎవరిని? ఆ డాక్టర్. వాడు స్ఫురణని పోగొట్టలేడు అసలు. ఒక శక్తి దీంట్లోకి వస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తాను. మీరు మా టెనెంట్స్, మా అద్దెకున్న వాళ్ళు, మీకు కరెంట్ ఇవ్వడం నాకు ఇష్టం, కరెంట్ ఇవ్వకూడదు అనుకున్నా. మీ ఇంట్లో లైట్లు ఉన్నాయి, మెయిన్ స్విచ్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మెయిన్ స్విచ్ నేను ఆపేసాను. మీ లైట్లు, మీ ఫ్యాన్లు తిరుగుతాయా? తిరగవు. డాక్టర్ గారు ఆ పని చేశారు. కరెంటు తీసేయలే నేను. ఇప్పుడు అర్థమైందా? అనెస్థీషియా ఇచ్చాడంటే ఏమైంది అని. మరణంలో కూడా అదే జరుగుతోంది. మన ఇంద్రియాలన్నీ ఉంటున్నాయి. కావాలంటే చచ్చిపోయిన వాడిని అనాటమీకి వెళ్ళి చూసిరండి, వాళ్ళన్నీ పోసేస్తూ ఉంటారు. శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి, వాటిల్లో కరెంటు ప్రవహించటంటే. అట్లానే అక్కడ కరెంటు లేదా? ఉంది. నిద్రపోతున్నప్పుడు నిన్న ఉన్నది అన్నాను కదా, అలాగే అది ఉంది. నేను తల్లి గర్భంలో నుంచి, నేను తల్లి గర్భంలో ఉన్నాను, మా అమ్మ గర్భంలో. నా దగ్గర కనుక ఆ శక్తి లేకపోతే నేను అక్కడ పెరగను. పుట్టక ముందు ఎవడైనా పెరుగుతాడా? మీరే చెప్పండి. మరి పుట్టింది నేను 14 అయితే నేను 13 వరకు పెరిగానా పెరగలేదా? మరి పుట్టాక పెరుగుతారా, పుట్టక ముందు పెరుగుతారా? పెరుగుతున్న వాడిని పుట్టాడంటే ఏమిటి? ఆలోచించండారా. బుద్ధిని పనిచేయనియండారా. అది బుద్ధి పనిచేయాలి. అందుకని నువ్వు పుట్టేవాడివి కావు. పుట్టడం వ్యవహార సత్యం. ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించడు. ఎందుకంటే ఉదయించడు అంటారు? రేపు పొద్దున 6 గంటలకి సూర్యోదయం అవుతుంది, మీకు నేను చూపిస్తాను. భూమి దాటి మీరు వెళ్ళండి, సూర్యుడు అస్తమించడు. మరి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎవరికి? భూమికి, భూమి మీద ఉన్న మనుషులకు. నిజంగా సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. సూర్యుడు దేశ కాలాలకి లోబడేవాడు కాదు. సూర్యుడు ఎప్పుడు ఉంటాడు. అందుకు అమెరికాలో కూడా సూర్యుడు ఉంటాడు, ఆస్ట్రేలియాలో కూడా సూర్యుడు ఉంటాడు. అంటే అమెరికాకు ఒక సూర్యుడు, ఆస్ట్రేలియాకి ఇంకో సూర్యుడు, ఇండియాకి మరో సూర్యుడు ఉంటారా? ఉండరు. సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. అట్లాగే ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. ఆత్మ అంటే స్ఫురణ, అది పుట్టదు, అది చావదు. మరి ఎవరు పుడతారు? ఈ 3 అవస్థలలో తిరుగుతున్నటువంటి ఇదేనో పుడుతుంది, పెరుగుతుంది, చస్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు దీనికే కానీ
దానికి లేవు. ఇది ప్రమాణానికి లొంగుతుంది, ఆయన ప్రమాణానికి లొంగడు. అందుకే పరమాత్మను అప్రమేయ అన్నారు. ప్రమాణానికి ఏది లొంగుతుందో దాన్ని ప్రమేయం అనాలి. ఇది నా ప్రమాణానికి లొంగుతుంది. ఈ గ్లాసు 10 తులాలు ఉంటుంది. 10 తులాలు ఉండదేమో, నాకు తెలియదు. ఊరికే నేను మీకు చెప్తున్నాను. ఎందుకమ్మా దీన్ని 10 తులాలు ఉంటుందంటారు, ఇది 20 తులాలు ఉంటుంది, నాకు తెలియదు. అంటే దీన్ని నేను దేంతో మెజర్ చేశాను? నా దగ్గర ఇక్కడ బ్యాలెన్స్ లేదు, ఇక్కడ తూకం వేసేది ఏం లేదు. మరి దీన్ని దేంతో నేను మెజర్ చేశాను? నా మనస్సుతో. నా మనస్సు దీన్ని తూచేసింది. ఎవరైనా ఒక గొలుసు మన చేతిలో పెడతారనుకోండి, ఇట్లా అని ఎన్ని తులాలు ఉంటుంది, 1-2 తులాలు ఉంటుందా అంటాం. అంటే ఇట్లా అంటున్నావు. ఇట్లా అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? మీరు చేసే ప్రతి పని వేదాంతమేనా మీరు అర్థం చేసుకుంటే? ఇట్లా అంటున్నావు నువ్వు. దేంతో తూకం వేస్తున్నావు దీన్ని? నువ్వు తూకం వేసావంటే ఇది ప్రమాణానికి దొరికింది. తూకం కరెక్ట్ అవునా కాదా అని నేను కరెక్ట్గా గ్రాములతో సహా తూకం వేసానా కాదు, నీవు వేస్తున్నావు దాన్ని 20 గ్రాములు 50 గ్రాములు ఉంటుందా, 3 తులాలు ఉంటుందా, 2 తులాలు ఉంటుందా, ఇట్లా కదా. అదే ఇత్తడి గొలుసు చేతిలో పెట్టుకుని 1 గ్రామ్ గోల్డ్ ఇట్లా పట్టుకున్నాం అనుకో, మనం ఇది బంగారం కాదు వెంటనే చెప్పేస్తున్నావు. ఎట్లా చెప్పావు? మెజర్ చేసేసావు. దేంతో? నీ మనస్సుతో. ఇప్పుడు నీ మనస్సు దాన్ని తూచేటువంటిది, అది ప్రమాణమైంది. దేనితో ఏదైతే తూచబడిందో అది ప్రమేయమైంది. తూచిన వాడేవాడు నీ జీవుడు. స్ఫురణొచ్చదు, స్ఫురణలో నుంచే వచ్చింది నీ జీవుడికి శక్తి. వాడు ప్రమాత అయినాడు. ఈ పదాలు ఇట్లే నేర్చుకోవాలి. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఈ 3 కూడా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులకి సరిపోతాయి. ఏ వస్తువులైనా, ఆ బిల్డింగ్ చాలా ఎత్తుగా ఉంది, ఎత్తు నువ్వు కొలవలేదు. ఈ మధ్యలో నా కారు వెళుతుంది అని డ్రైవర్ ఆ మధ్యలో ప్లేస్ని తన కారుని కొలవలేదు. వాడు ప్రమాణం తీసుకున్నాడు. ఎవరిని? వాడి మనస్సుని. మనస్సు కొంచేసింది, మనస్సు తూచేసింది, కళ్ళు తూచేసినాయి. కళ్ళు ఆ మనిషిని చూడగానే చాలా మంచివాడు, వాడిని కొలిచేసింది. వీడు చెడ్డవాడు, వాడిని కొలిచేసింది. అట్లా పరమాత్మని కొలవమంటే ఎందుకని కొలవలేకపోయింది? నీ ఇంద్రియాలకు కనిపించిన వాడిని మాత్రమే నువ్వు కొలవగలవు. ఇంద్రియాలంటే కన్ను కావచ్చు, జ్ఞానేంద్రియ పంచకము ఇంక్లూడింగ్ మనస్సు. మనశ్శష్టాని ఇంద్రియాణి అన్నాడు కదా పరమాత్మ గీతలో. అసలు భగవద్గీత ఒక్కటి చదువుకుంటారా, అర్థం చేసుకుని చదువుకుంటారా? ఇంకా ప్రపంచంలో ఏం చదవక్కర్లేదు. ప్రతి ఒక్కడు ఒక గీత ఇంట్లో పెట్టుకుని రోజు 1/2 గంట 1/2 గంట టైం కేటాయించుకుని భగవద్గీతలో 1/2 శ్లోకం చదువుకోండి. అర్థం కూడా అర్థం చేసుకొని చదువుకోండి. పిచ్చి పిచ్చిగా చదువుకోవాలండి. మీ గీత మారిపోతుంది. మన గీత జన్మలు 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 ఎత్తమని కర్మ ఉంది. ఆ జన్మలు ఎత్తమన్న కర్మని స్ఫురణ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు ఇంకా నువ్వు జన్మలు ఎత్తవలసిన పనే లేదు. నువ్వు ఆలోచించు. జ్ఞానం ఎంత చెప్పింది? జ్ఞానం విజ్ఞాన సహితం, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. పరమాత్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒరే నాయన, జ్ఞానం సరిపోదురా, జ్ఞానాన్ని విజ్ఞానంతో జోడించు.
ఈ ల్యాబొరేటరీలో కూర్చోబెట్టి, ఇదే ల్యాబు, ఈ ల్యాబొరేటరీలో కూర్చునే నువ్వు నీ జ్ఞానాన్ని విజ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్తో కలుపు. క్లాస్లో టీచర్ చాలాసేపు గంటన్నర పాఠం చెప్తుంది. ల్యాబ్కి తీసుకెళ్ళి 10 నిమిషాల్లో మిమ్మల్ని ఆ ప్రాక్టికల్ చేయిస్తారు. ల్యాబ్లో 10 నిమిషాలే. ఈ టీచర్ గంటలు గంటలు చెప్పిన పాఠము అక్కడ 10 నిమిషాల్లో నీకు అర్థమయ్యేట్టు చేయిస్తాడు. పరీక్షలో ఇంకా నీకు అది మరి నాకు రాదు అనేది నీకు అక్కర్లేదు. ఇక్కడ కూర్చుని ప్రబోధ సమయంలో నువ్వు నీ స్ఫురణలోకి వెళ్ళినది ఒక క్షణం మాత్రం చాలు. ఇది విజ్ఞానం, అది జ్ఞానం. గంటలు గంటలు నువ్వు వినేదంతా జ్ఞానం, నువ్వు చదువుకున్నదంతా జ్ఞానమే. నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఇది విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వా, ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మోక్షసే, వాడు మోక్షాన్ని పొందుతాడు. దేని నుంచి మోక్షాన్ని పొందుతాడు? అశుభాత్, అశుభం అన్నాడు. నేను మనం శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు, అది అశుభం. ఏది అశుభం? ఇదే జంజాటకం ఒకటి ఎక్కువ అనుకుంటే దీనికి మరో జంజాటకంతో, ఒక విశేషానికి ఇంకొక విశేషంతో పెళ్ళి, ఇదే విశేషం దీనికి ఇంకొక విశేషం. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో చెప్పనా నేను? వాడికి పాపం లోపలికి వెళ్ళి స్ఫురణలు వెతుక్కోవడం వాడికి చేతకాలే. ఆనందం వాడికి కావాలి. లోపలికి వెళితే ఆనందం దొరుకుతుంది అన్నటువంటి తెలివి వాడికి లేదు. వాడు ఏమనుకుంటున్నా అంటే ఆనందాన్ని బయట వెతుకుదాం అనుకున్నాడు. బయట దేవుడు దొరకడు, ఆనందము దొరకదు. ఎందుకంటే బయట ఆనందం లేదు. మరి ఆనందం ఎక్కడుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, నీ దగ్గర ఉంది ఆనందం. నీ దగ్గర ఆనందం వెతకలేక వాడు బయట వెతుకుతున్నాడు. బయట వెతికి ఎక్కడెక్కడ దొరుకుతుంది అనుకున్నాడంటే నేను చదువుకుంటే నాకు ఆనందం దొరుకుతుందేమో అనుకున్నాడు. పాపం కష్టపడి విద్యార్థి దశ సబ్జెక్టు, స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, ఆ టీచర్తో దెబ్బలు తిన్నాడు, ఆ పిల్లలతో కాంపిటీషను, వాళ్ళ రూపంలేక అందరికీ ఫస్ట్ మార్కులు వస్తాయి, నాకేమో 0 మార్కులు వస్తాయి. ఏం చదవాలి? నాకేమో అర్థమై చావదు. ఆ టీచర్ను కాకా పడదామంటే కూడా కాకా కావడే లొంగటం లేదు. నాకు ఏదో 2 మార్కులు లేదు. కాకా పడదామంటే కాకా పట్టించుకుంటుంది, కానీ మార్కులు మాత్రం వేయదు. నాకేమో మార్కులు రావు. మరి నా గతి ఏంటి అంటే నేను ఆనందాన్ని ఇక్కడ వెతుక్కుంటున్నాను, నాకు రాలే. మరి ఉద్యోగం వస్తే ఆనందం వస్తుంది అనుకున్నాను. లేని చోట వెతుక్కుంటే ఎక్కడ దొరుకుతుందా? ఉన్న చోట వెతుక్కోవాలి, కానీ లేని చోట వెతుక్కుంటే ఎట్లా దొరుకుతుంది? నేను లేని చోటే వెతుక్కున్నాను. పోనీ పెళ్లి చేసుకుంటే ఆనందం వస్తుందేమో అనుకున్నాను. ఆనందం రాలే. ఆనందం రాకపోగా అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే ఉన్నారు కదా, మేము పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు చూపించండి. మీ జీవితంలో మీరే ఒక్కరోజైనా అనుకుని ఉంటారా, చాచా నేను పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది, పెళ్లి చేసుకోబట్టి కదా ఇంత బరువు బాధ్యతలు నా నెత్తిన పడ్డాయి. అనుకోకుండా ఉన్నవాడు ఒకడైనా ఉన్నాడా? పెళ్లి రోజు మాత్రమే బాగుంది, తర్వాత బాగుండదు. ఎందుకంటే ఆ పెళ్ళంకి ఒక పట్టాన కోరికలు తీరవు. ఇంకా 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 ఎన్ని తెచ్చిచ్చినా, చూసాం కదా పొరుగింటి మీనాక్షమ్మను చూసారా? చూశారు కదా. వాడికి జీతం కట్టే జీతం చాలా వస్తుంది. మరి నువ్వు అట్లాంటి వాడివి కాదు. పాపం వాడు ఆనందాన్ని ఎక్కడ వెతుక్కోవాలో తెలియక వాడు అట్లా చాలా కష్టపడి ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. వాడికి ఆనందం దొరకలేదు. ఎందుకనంటే
పెసర చేలో ఉంగరం పారేసుకుని ఒకడు పప్పులో వెతుక్కుంటున్నట్ట. ఎక్కడ దొరుకుతుందర్రా ఆనందం? పెసర చేలో పోయింది వాడు ఉంగరం. ఆ పెసలన్నీ వాళ్ళు కోసారు, కట్టె తీసుకొచ్చారు, కట్టె కొట్టారు, ఆ పెసలన్నీ తీసుకొచ్చారు, బాగు చేశారు. తర్వాత దాన్ని పప్పు చేశారు. పప్పు చేశాక వారు పప్పు వండారు. అన్ని పెసర్లో ఇంత పప్పు వండితే కంచంలో వేసింది ఇంత పప్పు అయితే ఈ పప్పులో వాడు రోజు ఇట్లా వెతుక్కుంటున్నాడు. ఎందుకురా పప్పులో అన్నం కలిపి వెతుకుతున్నావు తినకుండాను అంటే, పెసర చేలో ఉంగరం పోయింది, దాన్ని ఇక్కడ వెతుకుతున్నాను. ఏమో ఏ రోజుకైనా దొరకకుండా ఉంటుందా? వాళ్ళ ఆవిడేమో ఇవాళ పెసరపప్పు వండితే మళ్ళీ నెల వండుతుంది, మళ్ళీ నెల రోజుల నాడు వీడి పాపం వెతుక్కుంటూ ఉంటాడు. మన చిన్నప్పుడు కథ చెప్పేవాడు మా ముసలమ్మ. ఒక ముసలమ్మ బావి గట్టున కూర్చొని మెల్లగా పాత బట్ట కుట్టుకుంటున్నది. ఆ సూది పోయి బావిలో పడ్డది. ముసలమ్మ సూది పోయింది. ముసలమ్మ ఇప్పుడు కుట్టుకోవడానికి వీలు లేదు. అందుకని ముసలమ్మ ఏం చేసిందంటే, బయట బాగా స్ట్రీట్ లైట్ బాగా పెట్టాడు వాడు, మున్సిపాలిటీ వాడు. ఈ బావి దగ్గర చీకటిగా ఉంది, ఇక్కడ దొరకదు నా సూది. ఆ స్ట్రీట్ లైట్ వెలుతురులో బాగా వెతుక్కుంటే దొరుకుతుందని నడుము వంగిపోయి పాపం ఆ ఇసుకనంతా ఇట్లా తీసుకుంటూ నా సూది ఎక్కడన్నా దొరుకుతుందా అని వెతుకుతోంది. మీ ఊటి వాడెవడో ఒకడు ఆ దారిలో పోతూ పాపం హెల్ప్ చేద్దాం అవ్వకి అని, అవ్వ ఏం వెతుక్కుంటున్నావు అని అడిగాడు. నాయన సూది పోయింది, అందుకు వెతుక్కుంటున్నాను, కుట్టుకోవాలంటే సూది లేదు, గుడ్డ చిరిగిపోయింది, కుట్టుకోవాలి అని. అయ్యో అవ్వ నేను కూడా వెతికిస్తాలే నీకు అని వాడు కూడా పాపం కొంతసేపు వెతికాడు. ఇద్దరికీ దొరకలే. వాడికి కొంచెం తెలివి ఉన్నవాడు. అందుకని వెంటనే అవ్వ సూది ఎక్కడ పోయిందవ్వా అన్నాడు. బావి దగ్గర కూర్చుంటే అక్కడ కుట్టుకుంటుంటే పడిపోయింది నాయన. అవ్వ బావి దగ్గర కుట్టుకున్న సూది వీధిలో దొరకదు. ఎందుకు దొరకదు నాయన? ఇంత పెద్ద లైట్ ఉంటే ఈ కాంతిలో నాకు సూది దొరకకుండా ఎట్లా పోతుంది? కాదవ్వా దొరకదు, నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అక్కడ వెతుక్కో దొరుకుతుంది. మనం ఎక్కడ పారేసుకున్నావు? నేను స్ఫురణ అన్న సంగతి, నామరూపక్రియలు నామం స్టార్ట్ అవ్వక ముందు నువ్వు మర్చిపోయినావు. విస్మృత కంఠహారం గురువు తెచ్చేయడు, నువ్వు మర్చిపోయినావురా నాయన. నీ లోపల ఉన్న ఆనందాన్ని, కస్తూరి మృగంలాగా నీ లోపలే ఆనందం ఉంది, అది మర్చిపోయినావు. బయట వెతుకుతున్నావు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అని ఈషణత్రయాల్లో నువ్వు ఆనందం వెతుక్కుంటే అవన్నీ టెంపరీ ఆనందాలే కాబట్టి పర్మనెంట్ ఆనందం నీ లోపల ఉంది. నువ్వు మరిచిపోయినావు. నువ్వు మెల్లగా అంతర్ముఖమవు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అందుకని బయట దేవుణ్ణి వెతకవాకండి, మీ లోపల వెతకండి. ప్రత్యభిజ్ఞ ఏ రోజు తెలుస్తుందో మనకు, సత్వాపత్తి అదే. సత్వాపత్తి అనే 4వ భూమికలో ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, వీటికి పరమాత్మ దొరకడు. నా లోపల అంతర్ముఖమయ్యేటువంటి స్ఫురణ, అది నా జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో, కోమాలో, మరణంలో కూడా నన్ను వదిలిపెట్టకుండా నాతో ఉంది. అది ఉండబట్టే నేను మళ్ళీ జన్మలకు వస్తున్నాను అనేది నీకు ఒక్కసారి తెలిస్తే మళ్ళీ ఇందులో నువ్వు పడక్కర్లేదు నాయన. నువ్వు తెలుసుకో. దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. తర్వాత ప్రవిలాపన. నీ లోపలైతే దేవుడు ఎక్కడా బయట లేడా, నీ లోపల ఉన్నాడు అని నీకు తెలిసిన మరుక్షణం వాడంతటా ఉంటాడు. ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక స్ఫురణ, అది ఏకం, ఇది అనేకం అని మనకే తెలిసింది కదా. అందుకని ఇది ప్రమేయం, అది అప్రమేయం. ఇది విజ్ఞేయం, అది విజ్ఞానం. విజ్ఞేయం అంటే విజ్ఞానానికి కనపడేది, అది విజ్ఞానం. అది అచలం, ఇది చలం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చర అచలం తత్పదం దర్శితం ఏన. గురువు
గురుగారికి ఊరికే దండం పెట్టుకోవడం కాదు. ఎందుకు దండం పెడుతున్నాం? తత్పదం అది ఎక్కడుంది? అది నా దగ్గర ఉంది. అది గురుగారి దగ్గరే ఉందా? కాదు, ప్రతి ఒక్కడి దగ్గర ఉంది. దాని పేరేమిటి? దాని పేరు సచ్చిత్. దాని పేరు సచ్చిత్. సత్తు ఈ వ్యవహారం అంతా చేస్తున్నది. ఇది మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. రంగులు రంగులు వేసుకుని ఆ అమ్మవారు నానా నాట్యాలు చేస్తున్నారు, మనల్ని మోహింపజేస్తున్నారు. పరమాత్మ మోహింపజేయడు. ఆయన ఎప్పుడు అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని లోపల కూర్చుంటాడు. నేను 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 అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనే చెప్తున్నాడు నా కన్ను ఇది అని. మనమేమో కన్ను నేను అనుకుంటున్నాం. నా శరీరము అంటున్నాడు, నా ఇంద్రియాలు అంటున్నాడు. చూడండి, మీరు మాట్లాడే మాటల్లో నా ఇల్లు నా వాకిలి అన్నట్టు నా శరీరం అంటున్నావా లేదా? ఈ శరీరం నాది అంటున్నావు. శరీరం నీది కానీ నీవు కావు. మనం శరీరాన్ని ఏం చేస్తున్నాం? నేను చేసాం. అంటే నాదిని నేను కలిపేశాం. పేడని బెల్లాన్ని కలిపాం. లోపల బెల్లం ఉంది, పైన పేడ ఉంది. పేడగా ఉపయోగించుకో, బెల్లాన్ని బెల్లంగా ఉపయోగించుకో. అదే సద్వివేక జ్ఞానము. సత్ అసత్, అది సత్, ఇది అసత్. అందుకనే కనిపిస్తున్న పదార్థమంతా అసత్ కల్పార్థగం భాసతే. లోపల అరటిపండు ఉంది, పైన చెక్కు ఉంది. అరటిపండు తనకు తాను రక్షించుకోలేదు.